కాబట్టి ప్రతి ఇంట్లోనూ, ప్రతి హిందూ ఇంట్లోనూ దయచేసి ఈ క్షణం నుంచి భగవద్గీత చదవని వాళ్ళు ఎవరన్నా తర్వాత చదువుదాంలే అని పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఎవరైనా, అవును మా ఇంట్లో కూడా ఉంది కాకపోతే పూజ గదిలో ఉంది అనేవాళ్ళు ఎవరైనా, భగవద్గీత నేను వింటుంటాను కానీ అదేదో శవాల దగ్గర వింటుంటానండి, అది ఎవరో పోయిన తర్వాత వేస్తుంటారు. అవును నాకు ఇప్పటికీ డౌటు, అంటే భగవద్గీత మనం రెగ్యులర్గా చదవచ్చు అంటారా లేదా శవాల దగ్గరే పెట్టాలంటారా? ఇలాంటి వాళ్ళందరి సంశయాలన్నీ భక్తి టీవీ ద్వారా పటాపంచలు చేస్తూ భగవద్గీత సర్వకాల సర్వావస్థలలో పఠించదగిన, ఆచరించదగిన ఉత్తమోత్తమైన గ్రంథము, ఇందులో ఎట్టి సందేహము లేదు. దయచేసి మరొకటి, భగవద్గీతని జీవన గీతగా మాత్రమే ఉపయోగించండి. పిల్లల్ని మీరు పొద్దున్నే లేచి భగవద్గీత పెట్టారంటే దాని అర్థం ఏంటంటే తెల్లవారింది, పక్కన వాళ్ళు భగవద్గీత పెట్టారా అనే సంకేతం వెలువడాలి. కానీ భగవద్గీత వినిపిస్తుందంటే నాన్న ఒకసారి గోడ అవతలకి తొంగి చూడు, ఎవడో పోయి ఉంటాడు, ఎవడో లేచిపోయి ఉంటాడు, అట్లాంటి పరిస్థితి